హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, ప్రభువు దినము. ఆదివారం కదండి. దేవుని మందిరాలకు వెళ్ళాలి, ఆయన ఆరాధించుకోవాలి, ఆయన ఎంతో ఆనందించాలి. ఆయన మాటలు, దేవుని మాటలు దైవజనుల ద్వారా వినాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని పాటలతో ఆరాధించాలి, తోటి విశ్వాసులతో కూడి ఆనందించాలి. సహోదర సహోదరులుగా మనందరము క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులందరూ సమాజముగా కూడి ఒకరినొకరు ప్రేమ చూపించటకు, సత్కార్యములు చేయటకు, పురికొడుపు కొలవలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రెండు వేరి బృందరాలకు వెళ్ళకముందు ఓ చిన్న ధ్యానం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈ ఉదయకాలము నీ మాటలతో మా హృదయాలకు అవసరమైన స్పందన కలిగినట్లుగా ఈ సీజన్లో నాయన నిన్ను ఆరాధించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సహాయం చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటున్నారు. నెక్స్ట్ సండే 24th కదండి. నిజంగా డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు పుట్టలేదు, అది బైబిల్లో లేదు అన్నది వాస్తవమే. ఎవరు కాదంటలేదు. ఎవరో తెలియని వాళ్ళు ఒకవేళ అది యేసు ప్రభు పుట్టినరోజు ఖచ్చితంగా డిసెంబర్ 25 అని వాదిస్తున్నారేమో, కానీ దానికి ఎటువంటి నిరూపణలు లేవు. అయితే ఆది సంఘములో అప్పుడున్న ఆ బిషపులు, ఆ ఫాదర్లు, మరి చాలామంది గ్రీకులు, ఇతర విశ్వాసులు, ఇతర విశ్వాసానికి చెందిన వారు ప్రభువుని ఎరిగినప్పుడు, మాకు ఒక్క పండగ కూడా లేదే, మాకైతే బోల్డ్ పండగలు ఉన్నాయి, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఒక పండగ లేదే అని ఊరికే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే, ఆ యొక్క సన్ గాడ్ వర్షిప్ రోజు ఏదో ఒక పండగ, అది 25వ తారీఖు డిసెంబరు, దానిని యేసు ప్రభు జనన దినంగా మీరు పండగ చేసుకోండి అన్నారన్నమాట. ఇక దాన్ని పట్టుకొని అప్పటి నుంచి మన ఇష్టం వచ్చినట్టు దానికి అవి ఇవి కలుపుకుంటున్నాం. కానీ వాటన్నిటికీ కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక స్టార్ పుట్టింది కనుక స్టార్ కట్టుకుంటున్నారు. యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనకి నేర్పించినటువంటి పాఠాలు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, నేను లోకానికి వెలుగున్నాను, మీరు నన్ను వెంబడిస్తున్నప్పుడు మీరు నా వెలుగులో నడవాలి, మీరు కూడా వెలుగుగా ఉండాలి. సో అలాంటి కొన్ని ఉదాహరణగా ఈ క్యాండిల్ వెలిగించడం ఇలాంటివి చేస్తున్నాయి. ఇక క్రిస్మస్ తాత అంటారా, ఆ క్రిస్మస్ తాతను గురించి ఎక్కడ మనకి బైబిల్లో లేదు. నిజమే, సెంట్ నికోలాస్ అనే ఒక భక్తి కలిగిన ఒక వ్యక్తి పేదలను కనికరించడానికి తన తల్లిదండ్రులు చాలా ఆస్తి సమకూర్చి చనిపోతే ఆ ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టేవాడు. దానికి ఒక కథ ఉందండి. ఇప్పుడు పొద్దున్నే మనకి ఆ కథ ఎందుకు కానీ ఇంకోసారి చెప్పుకుందాం. అతను పిల్లల్ని ఎక్కువ ప్రేమించేవాడు. పిల్లలు సాక్స్లో వాళ్ళకి ఏం కావాలో రాసి ఒక దండానికి కడితే తెల్లారేటప్పటికి ఆ బొమ్మలు, ఆ చాక్లెట్లు అవి ఇవి తెచ్చి అందులో పెట్టేవారు. ఆయన పెట్టేవాడు, అవి దేవుడే ఇచ్చాడు అన్న విశ్వాసంతో వాళ్ళందరూ సంతోషించేవారు. చివరికి ఒక రోజు ఆయనే ఇచ్చాడు అన్నది కూడా తెలిసిపోయింది. అప్పటి నుంచి అది ఆనవాయిగా మిగిలిపోయింది. ఇప్పుడైతే క్రిస్మస్ తాత అంటే చాలా త్యాగంతో కూడిన వ్యక్తి అండి. ఇప్పుడేమో ఆయన ఒక చిన్న హాస్యగాడిగా చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేస్తున్నారు, కానీ అది సరైంది కాదు. ఒకటండి, క్రిస్మస్లో మనం చూసేది ఏంటంటే ఆరాధన. ఎప్పుడైతే మరియా తాను గర్భవతిని అయ్యున్నానని గాబ్రియేలు ద్వారా చెప్పబడిన సందేశం విన్నదో, లోక రక్షకుడిని తన గర్భంలో మోస్తున్నాను అని ఎరిగిందో, ఆమె దేవుడిని ఎలా ఘనపరిచిందో, ఎలా ఆరాధించిందో మీరు లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము నేను చదువుతున్నాను, కొన్ని వచనాలు మీరు వినండి. 46 వచనం దగ్గర నుంచి 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 46. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది,
నా ప్రాణము ప్రభువును గనపరుచుతున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. తన హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. దేవుని యందు ఆనందిస్తుందండి. ఈ దీనురాలు అంటుంది. నేను ప్రభువుకు తల్లిని అంటలేదు ఆమె. నేను ఈ దీనురాలుని ప్రభువు కనికరించాడు. నా ప్రాణము నా ప్రభువును గనపరుస్తుంది. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యాలు చేశాడు. ఇది మొదలుకొని నన్ను ధన్యురాలు అంటారు. ఆయన భయపడి వారి మీద ఆయన కృప తరతరములుండును అని ప్రభువును గణపరుస్తుందండి, ఆరాధిస్తుంది. వాళ్ళ యేసుక్రీస్తును కలిగిన మనం ఎంతగా ప్రభువునందు ఆనందించాలి. ఇంత గొప్ప రక్షణ ప్రభువు నాకు ఇచ్చావే, నీకు వందనములయ్యా. నేడు రక్షకుడు పుట్టి ఉండడం నా మాట ఇంకా ఎరగని వారు ఎందరో ఉన్నారు. నేనైతే ఇన్ని సంవత్సరాల క్రితమే నిన్నెరిగి నా కొరకు రక్షకుడుగా ఉన్నావన్నది గ్రహించి నీ రక్షణ కార్యాన్ని నా జీవితంలో అనుభవించి అనుదినము నీ కృపలో భద్రపరచబడుతున్నాను అని ప్రభువునందు ఆనందించొద్దా? ఆయన్ని ఆరాధించొద్దా? ఆయనకు మొరపెట్టుకోవద్దా? మరియా ఆయనని ఆరాధించింది. ఆనాటి గొల్లలు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు ఏం చేశారండి? వాళ్ళు పరుగు పరుగున వచ్చి త్వరగా వచ్చి మరియను శిశువును చూచి అత్యానందభరితులయ్యారు. తాము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు నేను తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అయిన ప్రభు అయిన క్రీస్తు అని దూతలు చెప్పిన మాట కన్నులారా ఆ శిశువు మరియా ఆ బెత్లెహేములో ఉన్న ఆ యొక్క పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండబెట్టిన ప్రభువును చూచినప్పుడు ఒక శిశువుగా చూడలేదు, వారు ఆత్మీయ నేత్రాలతో చూశారు. రక్షకుడిగా చూశారు, ప్రభువుగా చూశారు. దూతలు చెప్పే ఈయన ప్రభువు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలైనా, ఇన్నిసార్లు సువార్త విన్నా, ఆ విన్న సువార్తని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని చెప్తుంటే ఎంతమంది మీలో యేసు ప్రభువుని ఆయన గొప్పతనాన్ని నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారండి? ఆచారభక్తితోనే ఆదివారం వెళ్ళొచ్చేవారు గాను, పండగలు అంటూ పండగలు ఆచరించేవారుగానే ఉన్నారే కానీ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలన్న విషయాన్ని ఎంతమంది గ్రహిస్తున్నాం? ఈ సంవత్సరం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. యేసుక్రీస్తు ఇప్పుడు బాలుడుగా లేడు, శిశువుగా కాదు. ఆనాడు వారిని శిశువుగా చూస్తే వారు ఆరాధించరు, ఆయన్ని పరిపూర్ణుడిగా చూశారు, వారు రక్షకుడిగా చూశారు. అజ్ఞానులు ప్రభువును చూచి ఏం చేశారు? సాగిలపడి పూజించారు. పూజించడం అంటే ఏంటంటే ఆరాధించారు. ఒక చిన్న బాలుని ముందు సాగిలపడి ఆరాధించారు. కారణం, వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. బాలయేసులో సంపూర్ణుడైన క్రీస్తును చూడగలిగారు. విచిత్రం ఏంటంటే ఇవాళ సంపూర్ణుడైన క్రీస్తులో ఇంకా బాలయేసునే ఊహించుకుంటూ కూర్చుంటున్నారు చాలామంది. మరియమ్మ మోస్తున్న యేసుక్రీస్తును ఆరాధించేవారు కానీ అనేకులు ఉండిపోవటం ఎంత విచారకరమైన విషయం. ఆయన శిశువుగా ఈ లోకంలోనికి వచ్చిన మాట వాస్తవమే. ఈవెన్ ఆయన తల్లి అయిన మరియ కూడా ఆయనను ప్రభు అని సంబోధిస్తుంది, ఆయనను ఆరాధిస్తుంది. కానీ ఇంకా బాలయేసును మరియమ్మను ఆరాధించే వారికి ఉంటే విచిత్రమైన దేవుడట్టి వారి మనోనేత్రములు తెరచునుగాక. ఒకవేళ మీరు బాలయేసును మేమేమి ఆరాధిస్తాం లేదండి, యేసు ప్రభు ఫోటో పెట్టుకొని మేము ఆరాధిస్తున్నామండి, దేని రూపమును చేసుకొని దాని ఎదుట మీరు సాగిలపడొద్దు అని ప్రభు వాక్యం చెప్పింది కదండి. మరి ఒక సిలువను పెట్టుకోను, ఒక ప్రభు ఫోటో పెట్టుకోను,
అక్కడ పూజలు చేస్తున్నాము, అక్కడ ఏదేదో చేస్తున్నామంటే అది అజ్ఞానం కదా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాతపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన ఆలయమే పాటిది, హస్తకృత్యమైన కార్యములందు నేను నివసించేవాడని కాను అని చెప్పిన ప్రభువును ఒక చిన్న బొమ్మలో ఇమర్చగలమా? యేసుక్రీస్తు ఫోటోలు ఎవరు తీయలేదండి. ఆయన ముఖం ఎలాగుంటుందో ఈ లోకంలో ఎవరికి తెలియదు. వీడియోలు, ఇలాంటి పిక్చర్స్ ఆ రోజుల్లో లేవు. ఇప్పుడు క్రీస్తుల గురించిన ఊహా చిత్రాలుగా కొందరు వేసిన చిత్రపటాలు ఉన్నాయి, కానీ అది ఊహాతీతమైందే. కానీ అది ఆ పిక్చర్ను మనం ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, ఆయన ఆత్మగా ఉన్నాడు కనుక, ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. మన మనోనేత్రాలు తెరవబడితే క్రీస్తులోని సౌందర్యాన్ని మనం చూడగలుగుతామండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది కాబట్టి క్రీస్తులోని సౌందర్యాన్ని, పరిపూర్ణతను చూడలేకపోతున్నారు. మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు మన పాపముల కొరకు పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మనం ఆయన యందు ఆనందించగలుగుతాం. ఆయన మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను ఎరగలుగుతాం. పరిపూర్ణుడైన, సంపూర్ణుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో పాటు ఉండటానికి సిద్ధపడినట్లుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉంటాం. జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు, గొల్లలు ఆయన్ని ఆరాధించారు, మరియ ఆయన్ని ఆరాధించింది, పరలోకపు దూతలు ఆయన్ని ఆరాధించాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము అని పాటలు పాడినప్పుడు, ప్రజలందరికీ కలిగిపోవు సంతోషకరమైన సువర్తమానమును తెలియజేసినప్పుడు దూతలు కేరింతలు కొట్టాయి. అందుకే కేరళ సర్వర్ అంటారండి. క్రిస్మస్ సందర్భంగా దేవదూతలు పాటలు పాడాయి కనుక మనం కూడా మన చర్చెస్లో, మన ఆరాధనల్లో చక్కటి క్రీస్తును మహిమపరిచే గీతములు పాడటం మంచిదే. కానీ ఈ రోజుల్లో ఆ పాటలకు అర్థం పర్థం లేకుండా అది గొల్లల పాటని, దూతల పాటని చాలా 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 లోకరీతిగా సంగీతంతో పాడటం, లేక ఎవరికైనా బాధ కలుగుద్ది నేను గట్టిగా చెప్తే, కానీ హద్దులు మీరిన స్థితిలో పాటలు పాడటం, శారీర ఉద్రేకాన్ని మాత్రమే శరీర ఉద్రేకాన్ని కలుగజేసే పాటలు పాడటం అనేది కాదండి. ఆత్మలో ప్రభువుని ఆరాధించాలి, ఆత్మలో పాడటం నేర్చుకోవాలి. పౌలు అన్నాడు, నేను ఆత్మలో పాడతాను, మనసుతోనూ పాడతాను. మన ఆరాధనల్లో క్రీస్తును మహిమపరిచే పాటలంటూ మనం నాట్యాలతో, గందరగోళాలతో, డప్పుల శబ్దాలతో గందరగోళం చేయటం కాదు కానీ క్రీస్తు ప్రేమను ధ్యానిస్తూ, హృదయాన్ని కరిగించుకుంటూ, ఆయన యందు ఆనందిస్తూ, ఆత్మలో పాడేటప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, సాగిలపడినప్పుడు మనం ప్రభువుని ఘనపరచగలుగుతాం. ఈ సంవత్సరం, ఈ క్రిస్మస్ దినాలలో అర్థవంతమైన, నిజమైన ఆనందముతో యేసుక్రీస్తు రక్షణ యందు ఆనందిస్తూ, ఆయన రక్షణ సువార్తను సకల జనులకు ప్రకటించుట కొరకు మనం ప్రభు నామాన్ని మహిమపరచినట్లుగా పాటలు పాడదాం, ప్రార్థనలు చేద్దాం, వాక్యాన్ని బోధిద్దాం. క్రిస్మస్ సందర్భంగా అనేకులకు యేసుక్రీస్తుని గురించి చెప్పినట్లుగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సమయమందు, అసమయమందు యేసయ్య సువార్తను ప్రకటించే వారిగా ఉందాం. మందిరాలకు వెళ్ళండి, ప్రభువును ఆరాధించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ అంచె దినాలలో నాయన మాటలు, పాటలు, మా పిచ్చి పాటలు నీకు విసుగు పుట్టిస్తుండగా, నీ పండుగ దినములు నాకు అసహ్యము, నీ పాటల యందు నాకు సంతోషము లేదని ఆమోసు కాలములో నీవు చెప్పినట్లుగా ఈ అంచె దినాలలో తండ్రి వెకిలిగా, అసభ్యంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటూ మనుషులు ఇష్టమనుసారంగా ప్రవర్తిస్తున్న ఈ దినాలలో అయ్యా, మాకు నీ కృప దయచేయము. మా హృదయాలలో క్రీస్తును ఆరాధించేవారిగా, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేవారిగా, క్రీస్తు యొక్క గొప్పతనమును, ఆయన
రక్షణ కార్యముల గురించి లోకానికి ప్రకటించే వారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చాయి. పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతటా ఈ సందర్భంగా యేసే రక్షకుడని ప్రకటించబడటకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నటకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైనను గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరతలు భారాలు ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి పంపించండి. ప్రభుత్వమైతే ఈ మధ్యాహ్నం కల్వరి చర్చిలో జరిగే లైవ్లో ఒక సెషన్ మీకు లైవ్ ఇస్తున్నాము. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక.